హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మన ఛానల్లో అందరూ ఎదురు చూస్తున్న ఏపీ ఆర్జీయూకేటీ త్రిబుల్ ఐటీ 2025 గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అందరూ ఇప్పటిదాకా అప్లై చేసిన స్టూడెంట్స్ అందరూ అయితే జూన్ 5న రిజల్ట్స్ వస్తాయి, లిస్ట్లో మన పేరు ఉంటుందా లేదా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ ఇది ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళకైతే బ్యాడ్ న్యూస్ అని అనుకోవచ్చు. ఎందుకంటే చాలామంది విద్యార్థులకు 10th పరీక్షల్లో మార్కులు తగ్గడం వల్ల రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ అనే వాటిని అప్లై చేశారు. దీనివల్ల ఎంతోమంది స్టూడెంట్స్కు మార్కులు అయితే పెరిగాయి. ఇలా పెరిగిన వారికి మే 20తో ఆర్జీయూకేటీ అప్లికేషన్ చేసుకోవడం ముగిసిపోయింది. కాబట్టి రాష్ట్ర విద్యాశాఖ మళ్ళీ ఆర్జీయూకేటీకి అప్లికేషన్ వేయడానికి టైం ఇచ్చింది. అంటే పిల్లలు మార్క్స్ పెరిగాయి కాబట్టి వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఫ్రెండ్స్, ఇప్పటికైతే జూన్ 5న రిజల్ట్స్ అయితే రావు, జూన్ 10న కూడా రావు అని అనుకోవచ్చు. ఎందుకంటే ఎంతోమంది పిల్లలకైతే మార్క్స్ పెరిగాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వీరికి మళ్ళీ అప్లై చేసుకోవడానికి అయితే టైం ఇచ్చింది. జూన్ 5 నుంచి జూన్ 10 లోపు ఆన్లైన్ ద్వారా మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. ఇప్పటి వరకు అప్లై చేసుకొని వాళ్ళైతే అఫీషియల్ వెబ్సైట్లో ఎడిట్ ఆప్షన్ ద్వారా అయినా అప్లై చేసుకోవచ్చు, మార్క్స్ పెరిగిన వాళ్ళు. లేదంటే కొత్తగా అయినా అప్లై చేసుకోవచ్చు. దీనికి అప్లై చేసుకోవడానికి మీకు ఏమేమి సర్టిఫికేట్స్ కావాలో అవి నేను మళ్ళీ ఇంకో వీడియో చెప్తాను. ఈ ఆర్జీయూకేటీలో ఎవరికి సీట్ వస్తుందో, ఎంత కట్ ఆఫ్ ఉందో అంతా నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే వివరంగా చెప్తాను. ఇప్పటికైతే అందరూ రిజల్ట్స్ పోస్ట్పోన్ అయ్యాయి కాబట్టి మళ్ళీ అప్లికేషన్ వచ్చింది. కాబట్టి ఎవరెవరైతే స్టూడెంట్స్ ఎగ్జామ్స్ బాగా రాసి ఫస్ట్ వచ్చిన రిజల్ట్స్లో మార్కులు తగ్గిపోయి మళ్ళీ రీవెరిఫికేషన్లో మీకు మంచి మార్కులు వచ్చుంటాయో అలాంటి స్టూడెంట్స్ అందరూ పెట్టుకోండి. ఎందుకంటే 550 పైన వచ్చిన స్టూడెంట్స్ కూడా కట్ ఆఫ్ తగ్గితే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందరూ అప్లై చేసుకోండి. మళ్ళీ వచ్చే వివరాలు అన్నీ నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చెప్తాను. అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని